श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेणि अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वयभट्टनाद श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणु परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं संसृतिशतशिरः सिद्धमज्जापयन्ति सोच्छिष्टायां स्रजनिगलितं यावलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूययेवास्तु भूयः। श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्ली श्रीरङ्गराज हरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदाम् अनन्यशरणः शरणं प्रपद्ये। आण्डाळ् तिरुवडिगळे शरणं। జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతోత్సవంలో భగవత్ సమృద్ధిని అంటే పరమాత్మ విషయంగా జ్ఞానాన్ని పొంది వాడిని చేరాలనేటువంటి సంకల్పము చేసుకొని భగవద్గుణ వైభవాన్ని చేయాలనుకున్నటువంటి గోపికలు అంటే ఆనాడు భావనామాత్రము చేత కృష్ణయ్యను పొందినటువంటి గోపికలు చేసిన వ్రతం లాంటిదే తాను గోపికా భావంలోనే ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేయడానికి వ్రతానుష్ఠాన రూపంగా ఆండాళమ్మవారు మనకు అందించినటువంటి ఒక సువ్రతము. అలాంటి వ్రతంలో ఈ జ్ఞానులు పడుకొని ఉండడం, గోపికలు పడుకొని ఉండడం ఏమిటో కొంచెం మనకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి జ్ఞానము, ఏమిటి నిద్ర అంటే మనలాగా పగలంతా లౌకికమైన వ్యవహారములు ఆచరించి సాయంకాలం కాగానే ఇంద్రియ వ్యాపారముల చేత అలసిపోయినటువంటి నిద్ర, గాఢ నిద్ర. అలసిపోతాం, కాముకమైనటువంటి వాంఛల చేత అలసిపోతాం, లౌకికమైన వ్యవహారాల చేత అలసిపోతాం, ఇంద్రియాలను అలసట తీర్చడానికి పడుకుంటాము. జ్ఞానులైన వాళ్ళు మనము సామాన్యులు పడుకున్నటువంటి స్థితిలో వాళ్ళు మేలుకొని ఉంటారు అని. అంటే వాళ్ళకు రాత్రిపూటే ఈ లౌకిక విషయాలన్నీ పడుకొని ఉంటాయి కనుక ఆ సమయంలో వాళ్ళ ఆత్మ మనస్సు ఉత్తేజితమై భగవద్గుణానుభవం చేస్తూ ఉంటారు. దీన్ని యోగ నిద్ర అని అన్నారు. అంటే శరీరము అలసిపోయి పడుకున్నట్టు కాకుండా మనస్సులో నిరంతరం భగవానుణ్ణి స్మరించేటువంటి భావనతో కలిగి ఉండడం, దాన్ని యోగ నిద్ర. శాస్త్రం ఏమంటుంది అంటే సామాన్యులు పడుకున్నప్పుడు జ్ఞానులు మేల్కొంటారు, సామాన్యులు మేల్కొని ఉన్నప్పుడు జ్ఞానులు పడుకుంటారు. అంటే పగటిపూట మనం అంతా పని చేస్తుంటే పగటిపూట పడుకుంటారా మరి జ్ఞానులు అంటే అర్థం అది కాదు. వాళ్ళు పగటిపూట పడుకుంటారు, రాత్రిపూట మేల్కొంటారు అంటే వాళ్ళు మనలాగే. ఏమిటి అర్థం అంటే పగటిపూట మనం మేల్కొని చేసే పనులు చేసేటప్పుడు వాళ్ళు పడుకొని ఉండడం అంటే వాటి మీద దృష్టి లేకుండా ఉంటారు. అంటే లౌకిక వ్యవహారాలు చేయడంలో దృష్టి ఉండదు, భగవంతుని మీద ధ్యానం కలిగి ఉంటారు. అందుచేతనే వాళ్ళు పడుకొని ఉన్నట్టుగా గోపికలు భగవద్గుణానుభవం చేసేటువంటి గోపికలుగా మనకు పెద్దలు తెలియజేస్తారు. అలాంటి భాగవతోత్తములను నిద్రలేపుతూ ఆండాళమ్మవారు బయలుదేరినది. మొదటి గోపిక పరిపూర్ణ జ్ఞానవంతురాలు, కృష్ణప్రియ అయినా కూడా 10 మందితో కలిసి అనుభవం పొందలేనటువంటి పిళ్ళాయి
ఒక అనుభవ రాహిత్యమైనటువంటి, తానొక్కతే అనుభవించాలనేటువంటి అతి ఉత్సాహం కలిగినటువంటి గోపికను కూడా నిద్రలేపినది. మరొక పాసురంలో జ్ఞానం ఉన్నది, 10 మందితో కలిసి అనుభవించవలసినదే, కానీ ఈమె కూడా గుణానుభవంలో మునిగిపోయి పరమాత్మను అనుసంధానం చేసుకుంటూ పరమాత్మ గుణవైభవాన్ని అనుసరిస్తూ నిద్రలేవకుండా ఉన్నది. ఆమెను నిన్న పెయ్యపెണ്ണే నాయకనాయ్ తేశముడయాయ్ అని ఆవిడను నిద్రలేపింది. ఒక్కొక్కరిని ఒక సంబోధనతో నిద్రలేపుతూ ఉంది గోదాదేవి. ఈరోజు పాసురంలో కోదు కలముడయ అనే పదంతోని గోపికను నిద్రలేపుతుంది. అంటే భగవంతుని దగ్గరికి మనం పోవడం ఏమిటి, ఆయనే మన దగ్గరికి రావాలి, ఆయనను కూడా తన మీద కుతూహలము చేత, అంటే కృష్ణ పరమాత్మే ఈవిడ పట్ల ఎంతో ఉత్సాహము చేత ఈమె వచ్చిందాని ఆయన కనుల చేత వెతికేటువంటి ఒక స్థితిని కలిగించుకున్నది. అంటే వేదం కూడా అంటున్నది, మనము పరమాత్మను వెతకడం కన్నా పరమాత్మ మనల్ని వెతికేలాగా తయారు కావడం గొప్పతనము అని. అలాంటి పరిపూర్ణ ప్రేమ జ్ఞానములు కలిగినటువంటి గోపిక ఈరోజు ఆవిడను నిద్రలేపుతున్నది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. கீஜுவானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேயுவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோங் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்னாராயந்து అరుళేలోరెంబావాయ్. ఈ గోపికతో కూడా యథావిధిగా ఈమె కూడా నిద్రపోయినట్టుగా ఉంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా పరిపూర్ణ భగవద్జ్ఞానంలో ఉన్నవారు ఆ గుణానుభవం చేస్తూ ఉన్నటువంటి దానిని నిద్రగా పేర్కొంటున్నారు. అలాంటి వాళ్లను మేల్కొలిపి మనల్ని కూడా వాళ్లలో కలుపుకొని గుణానుభవం చేయాలన్నది గోదాదేవి యొక్క మూల సూత్రం. ఈవిడ నిద్రలేపుతున్నారు. ఈవిడ కూడా యథావిధిగా ఇంకా తెల్లారలేదర్రా, మీ అర్ధరాత్రి అపరాత్రి వచ్చారు, ఆ తెల్లవారిన గుర్తులు ఏమైనా చెప్పండి అంటే, తెల్లవారిన గుర్తులు ఏమిటి అంటే, మనలో కూడా భగవంతుని పట్ల ఉత్సాహము, ప్రేమ, భగవద్ జ్ఞానము కలిగిందా లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగైతేనే మాతో కలిసి మీరు భగవద్ అనుభవం చేయవచ్చును. ఇది భాగవతోత్తములైన జ్ఞానులైన వారు మనల్ని వేసే ప్రశ్న. మనకు ఏదో సరదాగా వస్తున్నారా, నిజంగానే ప్రేమ కలిగి వస్తున్నారా ఈ వ్రతానికి, భగవంతుని పట్ల నిజంగానే ప్రేమ కలిగిందా అని ఒక ప్రశ్న చేస్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అప్పుడు గోదాదేవి అంటుంది, అదేమిటమ్మా, కీజువానం. మొట్టమొదటి గుర్తు చెప్తుంది ఈ పాసురంలో. తూర్పు తెలతెలవారుచున్నది. కీజ్ తూర్పు దిక్కున, వానం ఆకాశము, వెళ్ళెన్రు తెల్లబడిపోయింది. కనుక తూర్పు తెల్లవారినది అంటే సూర్యోదయ కాంతులు, ఉషక్కాంతులు మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి. అంటే ఏ తెల్లవారుజాము సమయం ఇంకా మరి కొద్దిసేపు అయితే సూర్యోదయం అవుతున్నది. అంటే నిద్ర లేకుండా పడుకొని ఉండడం భావ్యమా అని సూర్యోదయాన్ని తెలుపుతూ ఉన్నది. ఉషస్సు ముందుగా వస్తున్నది అనగానే ఉషక్కాంతిలో ఎట్టి పరిస్థితిలో మానవుడైన వాడు పడుకొని ఉండకూడదు అని ధర్మశాస్త్రం. వేదం కూడా చెబుతుంది, ఆ సమయంలో పడుకొని ఉన్నవాడికి వేదము అనేక దోషాలను అంటిస్తుంది అని. రెండు ఉభయ సంధ్యలలో అంటే సూర్యోదయం అయ్యే కంటే ముందు సమయంలో కానీ, సూర్యాస్తమయం అయ్యే కంటే ముందు సమయంలో కానీ పడుకొని ఉన్నవాడికి అనేకమైన పాపములు అంటుతున్నాయి అని వేదం చెప్తుంది. రామాయణంలో కూడా కౌసల్యాదేవితో భరతుడు అంటాడు, రాముడు అరణ్యవాసం వెళ్ళిపోయిన తర్వాత కౌసల్యాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా నా వల్ల ఈ పొరపాటు జరగలేదు, నేను మా తల్లిగారితో ఏ విధంగా నేను ఆమెను బోధించి రాముణ్ణి అరణ్యవాసం పంపించాలని, నాకు పట్టాభిషేకం కావాలని కోరలేదు అని కౌసల్యాదేవి దగ్గర ప్రమాణం చేస్తూ,
అమ్మా, ఉదయ సంధ్యలలో పడుకున్న వాడికి ఏ పాపం తగులుతుందో ఆ పాపం నాకు తగులుగాక అని అనేకమైన శబ్దాలలో, అనేకమైనటువంటి ప్రమాణాలలో ఈ ప్రమాణాన్ని కూడా చెబుతాడు భరతుడు. అంటే సూర్యోదయం వేళలో, సంధ్య వేళలలో పడుకోకూడదు. అంటే తెల్లవారుజామున తప్పనిసరిగా నిద్ర లేవాలనే శాస్త్రం ఉంది కదా. అందుచేత తూర్పు తెల్లవారుచున్నది, తెల్లబడిపోతుంది. అప్పుడు లోపలున్న ఆవిడ అన్నదట, ఓ మీరు తెల్లబడింది అంటున్నారు, మీ అర్ధరాత్రి వచ్చారు, మీ ముఖములు చంద్రబింబముల లాంటి ముఖాలు కదా మీ అందరి ముఖాలు మంచి అందమైన ముఖాలు. మన కాండాళమ్మవారు కూడా అంటుంది, తింగల్ తెరుముఖత్తు చేడిలయారు శన్నిరైంచి, మంచి పూర్ణచంద్రుని వలె ముఖములు కలిగినటువంటి ఓ గోపకాంతలారా అని మనకు చివరి పాసురంలో అంటుంది గోదమ్మవారు. అంటే అటువంటి ఆ 5 లక్షల మంది అందమైన ముఖాలు కలిగినటువంటి పున్నమి చంద్రుని లాంటి ముఖాలు కలిగినటువంటి గోపికలంతా ఒకచోట చేరి ఆ తూర్పు వైపు చూస్తే అర్ధరాత్రి కూడా తూర్పు వైపు తెల్లగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళ ముఖకాంతి ప్రతిఫలించి, ముఖకాంతి తూర్పు వైపు పడి ప్రతిఫలించి వస్తున్నదే కానీ అది తెల్లవారిన సూచన కాదు, మీ యొక్క అందమైన ముఖము యొక్క కాంతియే, కనుక ఇది తెల్లవారింది, నేను ఒప్పుకోను అన్నట్టుగా ఆమె పడుకుని ఉన్నది. వెంటనే వెళ్ళెండ్రు ఎరుమై శిరువీడు, అయ్యయ్యో ఏమిటమ్మా ఇలా మాట్లాడతావు, నువ్వు ముందు రావలసినది ఎలాగూ భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ నీ మీద కుతూహలంతో ఉంటాడనా, నీవే కుతూహలం కలిగినటువంటి దానవా, అలాంటి గుణము కలిగిన దానవా, అందుచేత ఇలా మాట్లాడుతున్నావా? మరొక్కటి చెబుతున్నాను, ఎరుమై శిరువీడు, గేదెలన్నీ కూడా చిన్న మేతకు వెళ్ళాయి అని ఇది గొల్లల యొక్క నిత్య విధులలో కనిపిస్తూ ఉంటుంది. అంటే గోదాదేవి ఎప్పుడైతే భావన మాత్రము చేత తను గొల్లవనితగా గోపికగా మారిందో అక్కడి వాళ్ళ విషయాలన్నీ కూడా ఆమెకు అర్థమైపోయినాయి. ఆ పశువులు మేపే విధానం, పశువులు పాలు పితికే విధానం, వాళ్ళు మాట్లాడే మాట, కుడి ఎడమలు తెలియని అమాయకత్వం, ఇవన్నీ కూడా వచ్చేసాయి. అందుచేత ఈమెమంటుంది, పశువులను తెల్లవారుజామున పాలు పితికే కంటే ముందు వాటిని ముందుగా ఒక మేతకు పంపుతారు. అంటే ఆ గేదెలన్నింటిని కూడా ముందు ఒక చిన్న మేత అంటారు. చిన్న మేత అంటే ఆ తెల్లవారుజామున ఉన్నటువంటి మంచు కురిసినటువంటి పచ్చిక, అది చాలా రుచికరంగా ఉంటుంది. అవి తినడం వల్ల పాలు సమృద్ధిగా ఇస్తాయి. కనుక చిన్న మేతకు వీటిని పంపిస్తారు. అలా పంపి ఆ మేతకు వెళ్ళి కాసేపు అవి మేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాటికి పాలు పితికి అప్పుడు వాటిని పెద్ద మేతకు, అంటే రోజంతా మేత మేయడానికి అడవికి తీసుకుని వెళతారు. ఇది విధానం. ఎరుమై శిరువీడు, ఆ చిన్న మేతకు బయలుదేరి వెళ్ళాయి. అంటే తెల్లవారినదని కదా, తెల్లవారుతుందనే కదా నువ్వు ఇలా పడుకొండడం తగనా అని చెప్పి ఆక్షేపిస్తున్నది గోదాదేవి. అంటే ఆవిడన్నది, మీరు ఇంతకుముందే నేను మీకు చెప్పానే, మీరు ముఖాలు వెలిగిపోతున్నటువంటి చంద్రకాంతలు కదా, మీరు చంద్రకాంత ముఖములు కలిగిన వారు కదా, మీ ముఖముల యొక్క కాంతి తూర్పు వైపు పడుతూ ఉంటే అటువైపు ఉన్నటువంటి చీకట్లు వాటంతలవే తొలుగుతూ ఉన్నాయి. ఆ చీకట్లు వెళ్ళిపోతూ ఉంటే అవి మీకు గేదెల్లాగా అనిపించింది అన్నది. సరే, బాగానే ఉందమ్మా నీ యొక్క మాటలు, నీవు ఈ సోమరితనంతో పడుకొని ఉండడంతో పాటు దాన్ని సమర్థించుకుంటున్నావా అని. సాధారణంగా వెలుతురు వస్తూ ఉంటే చీకటి తొలగినట్టుగానే ఉంటుంది. ఎరుమై శిరువీడు అంటే సాధారణంగా గేదెలను ఎందుకు ప్రస్తావించానంటే, ఒక జ్ఞానము లేని గేదెలవి, వాటికి ఏమాత్రం కించిత లవలేశ జ్ఞానము లేనటువంటి పశువులవి. అవి దారిన వెళుతూ ఉంటే కూడా అదిలించినా జరగవు. అంటే వాటికి కనీస జ్ఞానం కూడా లేనివి కూడా తెల్లవారినయని బయలుదేరుతుందిగా మేతకు. కనుక మీరు అది గుర్తించండి అని చెబుతూ, ఎరుమై శిరువీడు మేయ్వాన్ పరందనహాన్ మిక్కుళ్ళ పిళ్ళైగళం, మేత మేయడానికి మేయ్వాన్ పరందనహాన్, ఈ గేదెలన్నీ కూడా మేయడానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. పోవాన్ పోహిన్నారై పోగామల్కాత్తు అని. అలాగే నీ ఒక్కదానివి చేరలేదు ఈ గోష్ఠిలో, మిగతా గోపికలంతా కూడా వచ్చి ఈ గోష్ఠిలో చేరి అందరూ వతక్షేత్రానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అనగానే లోపలున్న ఆవిడంది, మరి వెళ్ళిపోతున్నప్పుడు ఇక నేనెందుకు, వెళ్ళండి అన్నది.
అయ్యయ్యో, ఈమె ఒక్కది లేకపోతే ఆ కృష్ణ పరమాత్మ మనం వెళ్ళగానే ఆవిడ రాలేదా అని అడుగుతాడు కదా. ఆయనకు కుతూహలము, ఈ కుతూహలం కలిగించే గుణములు కలిగిన గోపిక కదా. ఈమె లేకపోతే ఆయన బాధపడతాడే, మరి ఈవిడ లేకపోతే మన గోష్ఠికి ఒక మణిపూస వంటిది కదా, ఈమెను లేకుండా ఎలా వెళ్ళాలి అని చెబుతూ వెంటనే గోదాదేవి అంటుంది, పోవాన్ పోగిన్నారై, వాళ్ళు పోతూ పోతూ ఉన్నారమ్మా. అంటే పోతూ పోతూ ఉంటే మధ్యలో ఆపి మీరు రాలేదని మేము చెప్పేసరికి అందరూ గబుక్కున వచ్చి పోగిన్నారై పోగామల్కాత్తు, వాళ్ళందరూ ఆగి ఒకరినొకరు అడ్డుకున్నారు. ఈ గోపిక రాలేదు, కోదు కలముడయ్య ఈవిడ అద్భుతమైనటువంటి గోపిక, ఆమె లేకుండా మనం వెళితే బాగుండదని ఆ పోయే వాళ్ళందరూ ఆగి ఉన్నై కూవాన్ వందు నిన్రోం, నిన్ను పిలుచుకొని మాలో కలుపుకొని వెళ్ళడానికి వేంచేసినాం, నీ ముందర వచ్చి నిలిచి ఉన్నాము అని. కోదు కలముడయా అంటే భగవానుడు కూడా నీ పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, అంతటి గుణవైభవం. అందుకే పెద్దలంటారు, భగవానుణ్ణి మనం పట్టుకోవడం కంటే పరమాత్మ మనం పట్టుకునేలా మనం నడుచుకోవాలి. దీనికి ఏమిటి నిర్ణయం? ఎందుకు నడుస్తామంటే శాస్త్రానుష్ఠానమే ఆచరించాలి, చక్కగా ధర్మ మార్గాన జీవనం సాగించాలి. భగవానుడికి జ్ఞానులైన వారు శాస్త్రాన్ని అనుష్ఠానం చేసేవారంటేనే ఇష్టం. ఆయనకు వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. ప్రియోహి జ్ఞానునోత్యర్థం మమం అహం సచ మమ ప్రియ అంటాడు గీతలో. జ్ఞానము కలిగి ఆచరణ కలిగిన వాడంటేనే నాకు ఇష్టం. అలా ఆచరించిన వాడు మమద్రోహి, నాకు ద్రోహం చేసిన వాడే అని అంటాడు. అంటే కర్మలు విడిచిపెట్టకూడదు. నీకు ఏ ధర్మం అయితే నిర్ణయించి ఉందో, అది ఏ స్థాయిలో ఉంటావో, ఏ జన్మతో ఉన్నావో దానికి తగినటువంటి ధర్మ మార్గాన పెద్దలు చెప్పినట్టుగా శాస్త్ర పద్ధతిలో నీ జీవనం నువ్వు సాగిస్తే, ఓహో వీడు నేను చెప్పింది నడుస్తున్నాడే, వీడిని మనం కాపాడాలి, వీడు నావాడే అని పరమాత్మకు ఒక ఆసక్తి కలుగుతుంది. అందుచేత భగవానుడికి ఆసక్తి కలిగేటట్టుగా నడుచుకునేటువంటి కోదు కలముడయా ఈ గోపిక. అలాంటి విధంగా నడవాలని మనకు ధర్మశాస్త్రం నిర్ణయించింది. మార్జాల కిశోర న్యాయము, మర్కట కిశోర న్యాయం అని. కోతి పిల్ల తన తల్లిని పట్టుకున్నట్టుగా పట్టుకోవడం మర్కట కిశోర న్యాయం. ఇది మనం చేసే అందరిది. భగవానుని మనం పట్టుకుంటాం, పరమాత్మ గుణవైభవం తెలుసుకున్నాం, పరమాత్మ గురించి తెలుసుకున్నామని అనుకుంటున్నాం మనం. అది ఎప్పుడో ఒకసారి మనకు ప్రమాద కారణం అవుతుండవచ్చును. ఎందుకంటే ఆ పట్టుకోవడంలో ఏదైనా పొరపాటు జరిగి కింద పడిపోతే పతనం అయిపోతాం. కానీ మార్జాల కిశోర న్యాయంలో పిల్లి తన పిల్లను తానే నోటగరుచుకొని చేర్చవలసిన చోటుకి చేర్చినట్టుగా భగవానుడే మనల్ని పట్టుకునేలాగా మనం నడుచుకోవాలంతే. పరమాత్మ గురించి పెద్దగా మనమేదో శాస్త్రజ్ఞానం ఆయన గురించి తెలుసుకోవాల్సిన పని లేదు. ఆయన చెప్పిన మాటలు నడుచుకుంటూ ఆయన గుణాన్ని స్మరించుకుంటూ జీవించడమే. ఆ విధంగా ఉన్నటువంటి గోపిక ఈవిడ. కనుక కోదుకలముడయా, ఓ కుతూహలములు కలిగిన పావాయ్, ఓ పిల్ల, ఓ గోపిక, ఓ సఖీ, నిద్రలేవాలి మీరు. అంటే భాగవతోత్తములైన వాళ్ళు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళుగానే ఉంటారని, చిన్నవాళ్ళుగా ఉంటేనే మనలాంటి అలుపులకు దగ్గరగా మంచి విషయాలు అందడానికి అనుగుణంగా ఉంటుంది. వాళ్ళు మనలో కలిసినట్టుగా ఉంటారు. ఎళుందిరాయ్, లేవండి, నిద్ర లేవండి. మీ గుణానుభవం మీరొక్కరే చేయడం తగదు. మాతో కలిసి మమ్మల్ని కలుపుకొని అందరితో కలిసి మీరు ముందుండి మాకు నాయకత్వం వహించి గుణానుభవం చేద్దాం లెండి. పాడి పరైకొండు, భగవాన్ ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామానుసంధానం చేస్తూ మాయావి, మధురానగర నివాస, యమునా తీర విహార, దామోదర అని అనేకమైనటువంటి ఆయన నామాలను అనుసంధానం నోరారా కృష్ణ గుణాలను పాడుతూ పరైకొండు. నిన్న మనకు ఆయన మాటిచ్చాడుగా, వ్రతానికి కావలసినటువంటి పర అనేటువంటి వాయిద్యాన్ని ఇచ్చి ఆయన ద్వారా పొంది, ఎలాంటి వాడు ఆయన? మావాయ్ పిళందానై మల్లరై మాట్టియా. మావాయ్ అంటే
గుర్రం రూపంలో వచ్చినటువంటి కేసి అనే రాక్షసుని వాడి నోటిలో తన చెయ్యి దూర్చి, సాధారణంగా చిన్నపిల్లలు ఏది కనబడితే దాంట్లో చెయ్యి పెడుతూ ఉంటారు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా తాను కూడా ఒక చిన్న అజ్ఞుడైన పిల్లవాడి వలె ఆ గుర్రము తనను మింగడానికని వస్తే వాడు నోరు తెరుచుకొని నిలబడితే ఇదేదో ఆట వస్తువు అనుకున్నాడు. అందులో చెయ్యి పెట్టి ఆ లోపలికి దాకా చెయ్యి దూర్చి వాడి ప్రాణాలను లాగేసి చంపేశాడట సులభంగా. అందుచేత మావాయి పిళందానై వాని నోరులో చెయ్యి పెట్టి చీల్చివేసిన మల్లరై మాట్టియా చానూర ముష్టికులనే ఇద్దరు బలాఢ్యుడైన మల్లయోధులను నియమించినాడు కంసుడు. కృష్ణ పరమాత్మ ఆ ఇద్దరు మల్లయోధులను కూడా తన భుజబలము చేత సంహారం చేసినవాడు, చంపినవాడు. అంతేకాదు దేవాది దేవనై, దేవతలందరికీ కూడా దైవము. కేవలం మానవులకు అల్పులైన మనకే కాదు, దేవతలందరూ కూడా నిత్యము సేవించతగినవాడు. ఆయనను శరణాగతి పొందకుండా ఏ దేవత మనగడ సాధించలేరు. ఉపనిషత్తులు చెబుతున్నాయి, పురాణ ఇతిహాసములు చెబుతున్నాయి. వెంకటేశ్వర సుప్రభాతంలో సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. శ్రీనివాసుని దివ్య శ్రీచరణ సన్నిధిలో చతుర్ముఖుడు, పంచముఖుడైన పరమేశ్వరుడు, షణ్ముఖుడైనటువంటి కుమారస్వామి మొదలుగా కలిగిన సృష్టికర్త, లయకారకుడు, సైన్యాధిపతి, దేవ సైన్యాధిపతి అయిన వాళ్లే, ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్లే వచ్చి శరణాగత వత్సల, శరణాగతులై చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నారే, మిమ్మల్ని ప్రార్థిస్తున్నారే. మిగతా దేవతలను అడిగేదేమున్నది, మానవులను అడిగేదేమున్నది. కనుక దేవాది దేవనై, ఈ లోకంలో ఏ దేవతకు కష్టం వచ్చినా పాహి పాహి నారాయణ అని మీ చెంతకే వస్తారుగా. అందుచేత దేవతలందరిలో అంతర్యామిగా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువులో అంతర్యామిగా ఉండేటువంటి నారాయణుడైనటువంటి ఓ దేవాది దేవుడు చంద్రునాం సేవిత్తాల్, అలాంటి దేవతలందరి ఆశ్రయించిన కృష్ణయ్య దగ్గరికి మనం వెళ్ళి ఆరాధన చేయడంలో పెద్ద విశేషం ఏమున్నది. కనుక అందరం కలిసి వెళ్ళి మనము చేరితే, మనం ఈ అల్పమైనటువంటి వాళ్ళం కూడా మనం వెళ్ళి మనకు తోచిన విధంగా ఆయనను ఆశ్రయిస్తే, ఆయన ఏం చేస్తాడు, సేవిస్తే, ఆయన నామాన్ని పాడితే, మనెత్తినాల్సిందిక్క మనస్సులో చింతన చేసి ఆయన గుణానుభవం చేస్తే, అయ్యయ్యో ఆవా వెన్రు, అయ్యో 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 నడిచొచ్చారా, ఇంత దూరం వచ్చారా, తెల్లవారు వచ్చారా, నా కొరకు వచ్చారా, మీరు ఎంత కష్టపడుతున్నారని మనం పడినటువంటి కష్టాన్ని ఎక్కువగా తలచి ఆరాటపడి ఆరాయిందు వచ్చి తాను ఎంతో, అయ్యో నేనే రావలసిన వాడిని కదా, నేనే మీ దగ్గరికి వచ్చి సేవ చేయాలి కదా అని తానే ఎంతో హృదయ విశాలంగా ప్రేమ చేత మనల్ని పలకరించి బాధపడి ఆరాయందు మన యొక్క కష్టాలని విచారించి మన కోరికలన్నింటిని తెలుసుకొని అరుళ్ ఇవ్వడమే స్వరూపం పరమాత్మది. ఎందుకు ఇవ్వాలి అని అడిగేవాడు కాదు. మనం వెళ్ళడమే ఒక గొప్ప ప్రయోజనంగా, మనం రావడమే ఒక గొప్ప సుగుణాలుగా ఆయన భావించి, మీరెంత కష్టపడి ఉన్నారు, పద్భ్యాం అభిగశ్చైవ అంటుంది రామాయణంలో. గుహుడు రామచంద్రస్వామి కొరకు నడిచి వస్తే, అయ్యయ్యో నీ పాదముల చేత నడిచొచ్చి నన్ను నాకు సేవ చేస్తున్నావా గుహ, నువ్వెంతటి దయామయుడవు అని గుహుణ్ణే కీర్తించినాడు రామచంద్రుడు. దగ్గరికి తీసుకున్నాడు, ఆప్యాయంగా పలకరించినాడు, నువ్వే నాకు సర్వస్వం అన్నాడు. అటువంటి దయామూర్తి. ఏహి పశ్య శరీరాన్ని, మునులందరూ కూడా అడవిలోకి వచ్చి రామచంద్ర మా దేహాలను చూడు, రాక్షసుల బాధల చేత ఇవే ఎట్లా శిథిలమైపోయినాయో చూసి మమ్మల్ని కాపాడవై అంటే నేను సిగ్గుపడుతున్నాను. ఎప్పుడో మీరు అడగకముందే వచ్చి మీకు సహాయం చేయవలసిన వాడిని, మీరు వచ్చిన తర్వాత కూడా నేను చేయకపోతే నేనెంత కఠినాత్ముడను అవుతాను, నా ధర్మాన్ని విడిచిపెట్టిన వాడను కదా, నన్ను మన్నించండి అని ప్రార్థించినాడు రామచంద్రస్వామి. అంటే పరమాత్మ హృదయము మనం వెళ్ళి పలకరించడం చేత ఆయన తన ఎంతో బాధను చెంది మనకు అయ్యో ఎప్పుడో చేయవలసిందే అని తనను తాను మనకు అందించేటువంటి పరమ దయామూర్తి. అరుళ్ కృప చేస్తాడు. మనం అడిగింది ఇచ్చి
మనల్ని రక్షిస్తాడు, మన చేత సకల విధ వ్రతాలను అనుష్ఠింపచేస్తాడు. కనుక మీరు లేచి మనలో చేరండి అనగానే ఎప్పుడైతే కృష్ణ వైభవాన్ని పొగిడిందో గోదాదేవి, ఆ కోదుకలముడే ఆమెలో కూడా ఉత్సాహం కలిగింది. కృష్ణ పరమాత్మ యొక్క గుణవైభవమే వారికి ఆనందం కదా. అందుచేత ఈ కుతూహల పడేటువంటి గోపికనే లేచి వీళ్ళ గోష్ఠిలో చేరినది. ఈ గోపికా స్వరూపంగా మన పెద్దలు చెబుతారు. నమ్మాళ్ళవారిని అనేటువంటి ఆళ్వారును మనకు అందిస్తారు. ఆళ్వారు సాంప్రదాయం లోపల 4000 దివ్య ప్రబంధములు అని 4000 పాసురాలు 12 మంది ఆళ్వారులు అందించినారు. అందులో ఆండాళమ్మవారు అందించినవి 143 పాసురముల నాచ్యారు తిరుమొళి తిరుప్పావై 30 పాసురాలు. ఇలా అందరూ వారి వారి గుణవైభవం చేత పాసురాలను అందిస్తే ఆళ్వారు సాంప్రదాయంలో ఉన్నటువంటి మొత్తం పాసురాలు 4000. అందులో మూడింట ఒక వంతు అంటే సుమారు 1200 పాసురాలు. 4000లో 1200 పాసురాలు ఆళ్వారులే మనకు కృప చేశారు. వారు రాసినటువంటి తిరువాయుమొழிనే భగవద్ విషయము అంటారు. అంటే పరమాత్మ గుణములన్నింటినీ అందులో అందించి గుదిగుచ్చి మనకు అందించినటువంటి దివ్య ప్రబంధం. అలాంటి మహానుభావులు ఈనాటికి ఆళ్వారు తిరునగరి అని ద్రవిడ దేశంలో ఉన్నది. అక్కడ తిరుప్పుళ్ళాని అని చింత చెట్టు తొర్రలో వారు వేంచేసి ఉండి కలియుగం ప్రారంభమయ్యే కంటే కలియుగం ప్రారంభమైన 42వ రోజున జన్మించినట్టుగా వారి చరిత్ర చెబుతుంది. అంటే ఈనాటికి 5000 సంవత్సరాల క్రితం ఆ ఆళ్వారు తరంగిలో వేంచేసి ఉన్నటువంటి నమ్మాళ్వారులు పరమాత్మ అనుగ్రహం చేత చింత చెట్టు త్వరలో వేయించేసి అనేకమైన భగవద్గుణానుభవాలు చేస్తూ మధురకవి ఆళ్వారులు అనేటువంటి శిష్యుని ద్వారా మనకు కణిను శిరత్తాంబు అనేటువంటి గ్రంథాన్ని కృపచేసి తర్వాత నాథమునులు అనేటువంటి మహానుభావుడికి మొత్తం 4000 పాసురాలను తానే ఉపదేశం చేసి అందరి పాసురాలను కూడా సశరీరంగా పరమాత్మ ఈ లోకం నుంచి తీసుకుని వెళతానంటే, లేదు స్వామి, సశరీరంగా తీసుకోవడానికి వీల్లేదు, ఈ శరీరాన్ని తొలగించి ఈ ఆత్మను తీసుకొని ఉద్ధరించండి అని పరిపూర్ణ భగవత్ గుణానుభవాలు పాడినటువంటిది. పరమాత్మనే ఈయన పట్ల తానే ఆ చింత చెట్టు మీద వచ్చి కూర్చుని రంగనాథుడు శ్రీ వెంకటనాథుడు వేయించేసి మా గురించి పాడండి అని ఎంతో కుతూహలాన్ని చూపెట్టినటువంటి సందర్భం మనకు వారి చరిత్రలో కనిపిస్తుంది. అలాంటి భగవానుణ్ణే తన పట్ల ఆసక్తిని కలిగింప చేసుకున్నట్టు మహనీయుడు నమ్మాళ్వారు. వారిని శటగోప మునీంద్రులు అంటారు. వారు విశ్వక్సేన అంశ చేత జన్మించిన వారు. వారు అందించినటువంటి దివ్య ప్రబంధము మనం ప్రతినిత్యము దేవాలయాదుల్లో కానీ వైష్ణవ తిరుమాలిలో కానీ ప్రబంధాధ్యయనం జరుగుతూ ఉంటుంది. అలాంటి మహానుభావుని ఈ పాశురంలో మేలుకొలుపుతూ ఒక గోపికగా వారి శ్రీచరణాలను మనను ఆశ్రయించేలా తెలియజేస్తున్నది గోదాదేవి. ఆండాళ్ తిరువడిగళి శరణం. జై శ్రీమన్నారాయణ. సోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ తిరువడిగళే శరణం.